శ్రీమతి నమః. ఈ మధ్య కాలంలో గురువులని నిందించడం బాగా ఫ్యాషన్ అయిపోయింది. మనకేం తెలియదు ఆ సంప్రదాయం గురించి కానీ వాళ్ళ గురించి కానీ మనకేం తెలియదు. కానీ మనం అందులో వేలు పెడతాం. వేలు పెట్టి అక్కడ వాళ్ళని ఎంత దోషం చేయాలో, ఎంత నిందించేయాలో నిందించేస్తాం. కానీ మనల్ని మాత్రం ఎవరు ఏమనకూడదండోయ్. మనల్ని ఏవైనా అన్నారు అంటే వ్యక్తిగతంగా దోషం చేసేస్తాం. ఆ విమర్శ వెనకాల కూడా విమర్శించవచ్చు, కానీ ఆ విమర్శ వెనకాల వ్యక్తి దూషణ ఉండకూడదు. ప్రశ్నించవచ్చు, కానీ ఆ ప్రశ్న వెనకాల విద్వేషం ఉండకూడదు. కానీ మనం 100 రాళ్ళు వేసేస్తాం, మన మీద మాత్రం ఒక్క రాయి కూడా పడకూడదు అంటారు. మనం 100 రాళ్ళు విసిరేసినప్పుడు మన మీద రాళ్ళు పడకుండా ఉంటాయా? మనకి దెబ్బ తగలకుండా ఉంటుందా? ఈ రోజు నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాము అని అనుకోండి, రేపు పొద్దున్న మాట్లాడడానికి ఆ నోరు ఉండదు, అస్సలు నోరు ఉండదు. ఆ రోజు మనలో ఉన్న ఆ భావాలని వ్యక్తపరచలేక నలిగిపోతాం చూడండి. మానసికంగా నస్సామిరంగా ఉంటది. మరి ఆ రోజు చెప్పలేక, చూడలేక, వినలేక, లేవలేక, తినలేక, తాగలేక కర్మ అలా మనల్ని వెంటాడేస్తుంది అనమాట. మనం అన్యాయంగా ఎవరినైనా, ముఖ్యంగా ఈ ఆధ్యాత్మికంగా దేశం కోసం, ధర్మం కోసం సేవ చేసిన వాళ్ళని, పాటు పడిన వాళ్ళని, ఆధ్యాత్మిక గురువులని, మన యతులను నింద చేస్తే, అన్యాయంగా నింద చేస్తే, అందరి అభిప్రాయాలు ఒకలా ఉంటాయని మనమేం అనుకోకర్లేదు. కానీ అభిప్రాయ భేదాలు ఉన్నంత మాత్రాన వ్యక్తిగత దూషణ చెయ్యొచ్చా? మొన్న మధ్య ఎవరో అంటున్నారు, ఎప్పుడు ల్యాండ్ అయ్యారు, ఎంతకాలం కాపురం చేశారు, ఎప్పుడు పూర్తయింది అని. ఎవరి గురించి? శంకరాచార్య స్వామి వారి గురించి. అంటే మనకి ఏమీ తెలియకపోయినా, మనది కాకపోతే పక్క వాళ్ళ గురించి అసభ్యకరంగా మాట్లాడేస్తాం. మరి అలా మాట్లాడినప్పుడు పక్కవాడు మాత్రం మనల్ని ఏమనకూడదు. అలా అంటే మాత్రం మనం కార్డులు తీసుకొచ్చి చూపించేస్తాం. సరే, ఇప్పుడు ఈ వీడియోలో ఒక వ్యక్తి అత్యంత అసభ్యకరంగా శ్రీ రామభద్రాచార్య స్వామి వారి గురించి మాట్లాడారు. ఇదిగో గుడ్డోడు అంటూ మాట్లాడారు. నేను ఈ మాట అనడానికి కూడా చాలా బాధపడుతూనే అంటున్నాను, కానీ అతను అన్న మాట తెలియాలి కాబట్టి చెప్తున్నాను అనమాట. ఇంతకీ ఈ రామభద్రాచార్య స్వామి వారు ఎవరో తెలుసా? ఈ రోజు అక్కడ అయోధ్యలో రాముడు పట్టాభిషేకం జరిగింది అంటే ఆ పట్టాభిషేకం జరగడానికి కారణమైన ఎందరిలోనో ఈయన కూడా ఒకరు. కాకపోతే ఈయన ఇచ్చిన సాక్ష్యమే కీలక సాక్ష్యంగా తీసుకుని మేము తీర్పుని ఇచ్చాము అని న్యాయమూర్తులు కూడా చెప్పారు. అయోధ్య రామాలయం రావడం కోసం ఎందరో ప్రాణత్యాగాన్ని చేశారు. ఎందరో వీరులు ప్రాణత్యాగం చేసిన తర్వాత ఈయన కూడా కొన్ని సాక్ష్యాలని ఆధారంగా చూపించారు. చూపించిన కోర్టుకి ఆధారాలకే కదా కావాలి. ఎంతమంది ప్రాణత్యాగం చేసినా ఏది అవసరం ఉండదు, సాక్ష్యాధారాలు కావాలి. అలాంటి సాక్ష్యాధారాలని చూపించి ఈ రోజు హిందువుల ఆనందానికి కారణమైన ఒక వ్యక్తి అన్నమాట ఈ రామభద్రాచార్య స్వామి వారు. ఆయన చిన్నప్పుడే భగవద్గీతని ఔపోసన పట్టారు. 15 రోజుల్లో వచ్చింది ఆయనకు భగవద్గీత, 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడు. అలాగే ఎన్నో పురాణాలు, ఎన్నో గ్రంథాలు, వేదాంగాలను అధ్యయనం చేసిన మహనీయుడు రామభద్రాచార్య స్వామి వారు. అప్పుడు మీరు అడగచ్చు, ఆయనకి కంటి చూపు లేదు కదండి, ఎలా చదివారు అని. ఆయన అదే మాట ఈ న్యాయమూర్తి అడిగితే నేను మనోనేత్రంతో దర్శించాను అని చెప్తారు. న్యాయమూర్తి అడుగుతారనమాట, మీ రాముడు ఇక్కడే పుట్టాడు అనడానికి సాక్ష్యం చెప్పండి అంటే ఆయన ఏ అధ్యాయంలో ఎక్కడ ఉంది, స్కాంద పురాణంలో ఏ అధ్యాయంలో ఏ లైన్లో అప్పటి అయోధ్య భౌగోళిక పరిస్థితులేంటి, అసలు మొత్తం అన్నింటినీ వివరించి చెప్పేసరికి ప్రతి దాంట్లోనూ అలా 441 సాక్ష్యాలు చూపించేసరికి న్యాయమూర్తి ఆశ్చర్యపోయారనమాట. న్యాయమూర్తి లేచి నుంచుని నమస్కారం పెట్టారు అంటే రామభద్రాచార్య స్వామి వారు ఎంత గొప్పవారు చెప్పండి. తులసీదాస్ దోహాల్లో కూడా అక్కడ రామాలయం ఉండేదని, రాముడి ఆలయం ఉండేదని, రామ ప్రతిష్ఠ అక్కడ ఉంది అని నిరూపించటానికి ఉన్న ఆధారాలను కూడా ఆయన చూపించారు. అలాంటి రామభద్రాచార్య స్వామి వారిని పట్టుకొని ఎంత అసభ్యకరంగా తూలనాడారో. అలా తూలనాడాము అని అనుకోండి, వాళ్ళకేమైనా నష్టమా? ఏమీ నష్టం ఉండదు. కానీ కర్మని మనం పోగేసుకుని మనల్ని అత్యంత హీన స్థితిలోకి తీసుకువెళ్లే మార్గాన్ని మనమే వేసుకుంటున్నాం అనమాట.
ఈ రోజు మనం మాట్లాడేశాం కదా, ఏమైంది బాగానే ఉన్నాం కదా అని అనుకోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి దెబ్బ తగిలితే అప్పుడే కదా తీవ్రంగా మనం బాధపడతాం. కాబట్టి ఈ రోజు ప్రతి దానికి రెచ్చిపోయి గురు నింద చేశాము అని అనుకోండి, అందులోనూ దేశానికి ధర్మానికి సేవ చేసే వాళ్ళ గురించి అత్యంత అసభ్యకరంగా మాట్లాడాము అని అనుకోండి, ఒకటి మనకి ఆ కర్మ ఉంటుంది, మన చుట్టూ ఉన్న వాళ్ళకి, మనల్ని ప్రేరేపించిన వాళ్ళకి, అలా మాట్లాడుతున్న వాళ్ళని బాగా ప్రోత్సహించిన వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా కర్మ తగులుతుంది, ఖచ్చితంగా తగులుతుంది. ఈరోజు భారతదేశంలో ఆధ్యాత్మికంగా ఇంత అభ్యున్నతిని సాధించటానికి కారణం ఎవరు చెప్పండి? శంకరాచార్య స్వామి వారు కదా. అలాంటి శంకరాచార్య స్వామి వారిని కూడా అసలు పీఠాలే స్థాపించలేదని, ఏవేవో పుస్తకాల్లో ఎవరో ఏదేదో రాసేశారని మాట్లాడుతున్నారు. అసలు మనది కాని దాని జోలికి మనం ఎందుకు వెళ్ళాలి? మళ్ళీ మన జోలికి వస్తే మాత్రం మనం ఊరుకోం. మనం అందరి జోలికి వెళ్ళొచ్చు, మనం అందరి కళ్ళల్లోనూ మన వేళ్లు పెట్టచ్చు, కానీ మన వేలు మాత్రం ఎవ్వరూ కొరక్కూడదంటారు. అది మాట, న్యాయం. తెలిసో తెలియకో మనం ఇలాంటి మహానుభావులని నింద చేశాము అంటే ఒక్కొక్క దానికి కొన్ని వందల రెట్లు ఫలితాన్ని అనుభవిస్తాం. దేశానికి ద్రోహం చేస్తే ప్రశ్నించండి, దేశానికి ధర్మానికి వాళ్ళు గ్లాని చేసినట్లయితే మాట్లాడండి. కానీ ఏమీ తెలియకుండా ఈ ధర్మాన్ని ఇలా నిలబెట్టిన శంకరాచార్య స్వామి వారి గురించి కానీ, రామానుజాచార్య స్వామి వారి గురించి కానీ, ఆ తర్వాత ఈ రామభద్రాచార్యుల వారి ఇలాంటి వాళ్ళ గురించి కానీ మనం మాట్లాడాము అంటే జన్మ జన్మలకి ఆ పాపం వెంటాడేస్తుంది, మామూలుగా రాదు. ఎంత వెంటాడుతుంది అంటే ఆ రోజు ఆ బాధని వ్యక్తపరచుకోవడానికి కూడా, ఆ బాధని పంచుకోవడానికి కూడా మన దగ్గర ఎవరు ఉండరు. చూడలేం, తినలేం, తాగలేం, నడవలేం, ఏమీ చేయలేం. ఆ రోజు ఉంటుంది నా సామిరంగా, ఆ రోజు బాధపడతారు. కానీ అప్పటికే పరిస్థితులన్నీ చేయి దాటిపోతాయి. మనకి ఇష్టమైతే అవతలి వ్యక్తిని గౌరవిద్దాం, లేదు అంటే మాట్లాడకుండా ఊరుకున్నాము అని అనుకోండి, అప్పుడు కనీసం ఆ కర్మ పోగు చేసుకున్న వాళ్ళం అవ్వం అనమాట. మనం చేసిన మంచికి ఎటువంటి మంచి ఫలితాలను పొందుతామో, మనం మాట్లాడే ప్రతి మాటకి అదే రీతిగా ఫలితాన్ని అనుభవిస్తాం. మనం ఎక్కువ కర్మలు ఎలా చేసుకుంటామో తెలుసా? నోటితో. ఎందుకంటే మనకి తెలిసి తెలియకుండా వాగేస్తూ ఉంటాం కదా, మనం తెలిసి తెలియకుండా అవతలి వ్యక్తిని నిందిస్తూ ఉంటాం కదా, మనకి తెలిసి తెలియకుండా అవమానకరంగా మాట్లాడుతూ ఉంటాం కదా, దానికి ఖచ్చితంగా అనుభవించాలి. అంటారు కదా సామెత, ఎంచకమ్మ పంచే ఉంచాను అని. ఊరికే వచ్చిందా సామెత? ఈ రోజు మనం ఏవో పుస్తకాల్లో ప్రమాణాలు చూపించేసి ఫలానా పుస్తకంలో వాళ్ళు రాశారు కదా, ఆ పుస్తకాలను బ్యాన్ చేసేయండి అని అన్నాము అంటే, మన పుస్తకాల్లో ఉన్న ప్రమాణాలు కూడా ఏదో ఒక రోజు చూపిస్తారు, ఆ రోజు ఉంటుంది మనకి. అలాంటి గొడవలు రెచ్చగొట్టుకుని మనమే మన ప్రశాంతతని తీసేసుకుంటే, మన దేశాన్ని ధర్మాన్ని కాటేయడానికి బయటవాడు వస్తున్నాడని ఏడవడం ఎందుకు? మనలో మనమే కలిసి లేకుండా, మనలో మనమే మన ధర్మం గురించి చెప్పుకోకుండా, పక్కవాడి ధర్మంలో వేలు పెట్టుకుంటూ, భారతదేశంలో ఉంటూ, భారతదేశంలో ఉన్న ప్రజలే మన బ్రతుకికి కారణమైనప్పుడు ఆ దేశాన్ని, ఆ ధర్మాన్ని నిలబెడుతున్న గురువులను నింద చేస్తే మామూలుగా ఉండవు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.